హాయ్ ఫ్రెండ్స్, మా పొలం వేసుడు అయితే అయ్యింది. ఇక పెరట్ల మళ్ళీ అని అన్న కదా, అయిపోయింది. ఇక టెన్షన్ పడ్డా ఇన్ని రోజులు అయితేయో లేదా అని. అయ్యింది ఫ్రెండ్స్, ఇంటికి వెళ్తున్నాం. ఇక అదైతే వేసుడు అయింది. మళ్ళీ వచ్చి మీ కర్రలు ఎత్తుంది చూడండి, బరకత ఉండాలని. అట్లా యాత అయినాక కర్రలు ఇసిరెత్తే అట్లు బాగా వెళ్తాయి అని బరకత అని అట్లా అంటాం. మా పొలం అయితే అంత అయింది ఫ్రెండ్స్. యాత అయితే అయిపోయింది, ఇంటికి వెళ్తున్నాం. ఇక ఇంత నారు మిగిలింది చూడండి. ఇదంతా కుడియాట్ల నారు మొత్తం. ఏడున్నాయి నీళ్ళు ఏడున్నాయి, ఏడ కడుక్కుంటారు. బాయ్ ఫ్రెండ్స్, యాత అయితే అయింది మాది. ఇక ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్. ఇగో డబ్బా పట్టుకుందిరా నరసింగపుర పైన. ఏడ కడుకుంటావు, కడుకొని రా. ఇక మంచి కోటి పట్టుకుందాం. గీ కవర్ ఎవరిది? గడ వేసిన పొలాల్లో కడుక్కోవచ్చు. ఇక్కడ వేసిన పొలాల్లో కడుక్కుందాం. సర్వా పళ్ళము ఇంట్లో తట్టలే. ఇంటికైతే వెళ్తున్నాము. ఎప్పుడు పడుతుంది అని టెన్షన్ ఉండే, కానీ పడ్డది. చిన్న గిలాస్ వేసినా, చిన్న గిలాస్ దానికే ఉందా? బాటిల్ ఉండనా? గట్ల పోయి నాట్లకి వెళ్ళి గడ చెప్పులు ఎక్కడ ఇవి అయినాయా ఫ్రెండ్స్ పొలాలు. మాది అయితే ఈరోజు పడ్డది. నాకు టెన్షన్ పోయింది. పెరట్ల మళ్ళీ ఎప్పుడు పడతాయో ఏమో అని టెన్షన్ ఉండే. పడ్డది ఫ్రెండ్స్. ఇక చూడండి, వర్షం అయితే పడతలేదు, ఎండ కొడుతుంది. చాలా కష్టం అవుతుంది నీళ్ళు వెళ్ళాక. వేరే వాళ్ళని అడుకొని నీళ్ళు పెట్టుకొని దుడిపించుకొని వేసిన. అటే చూడు అన్నే. ఇంటికైతే వెళ్తున్నాం. ఇక మేము మొన్న వేసిన పొలం మా యారాలది పచ్చ పడ్డది చూడండి. ఇక కలుపుకొచ్చింది. గోసిపోతుంది, గోసి ఎక్కువ గోసులతోటి రంపం. ఇంటికైతే పోతున్నాం. ఇక కాలు చేతులు కడుక్కున్నాం, బట్టలు ఇడిచినాం. కాలు బాగా నొప్పి పెట్టింది, కాలు చూపెట్టుకోవాలి. కొంత గడ్డి కాలేదు, ఇది ఎప్పుడు కలుపుతుంది. ఇక అన్ని ఆశలు అయినాక కలుపుతుంది కావచ్చు. ఇది మా ఆరలేదు, మక్క పేరడి పసుపు వేసింది ఇంట్లో. పడ్డాక ఒక్కనాడు 7-8 మందిని పెట్టినాడే కదా. ఐసోళ్ళు అయితే రారు, నాటే పెట్టోళ్ళు కానీ ముసలిని బట్టి వాళ్ళ అత్త రాదా? వాళ్ళ అత్త కూడా వస్తుంది. వాళ్ళ అత్త ఇంకోరన్న సాత డబ్బా పట్టుకురాదు. కాలు అయితే బాగా మళ్ళీ ఏం ఉచికే కూర్చిందో ఏం కూర్చిందో బాగా నొప్పి వేస్తుంది.
అవునట చెప్పింది ఇట్లా మందం పలసగా ఉంది గడ్డి అని అటు వస్తుంది. వర్షం అటే కాలం చల్లగా ఇది వర్షాకాలంలాగా లేనే లేదు. ఇంత పాపం చేస్తుంది వాన. ఎప్పుడు కొడుతుందో ఏమో. అప్పుడు అలా పురుగులు గిట్లుంటే వర్షం బాగా కొడుతుంది అని అంటారు. చూడండి ఎట్లున్నాయి కుప్పల కుప్పలు. కొడుతుందో ఏం చేస్తుందో వర్షం. అమ్మ దమ్మత్తుంది ఈరోజు. కావాలని చేసినాం. నారు బాగా గట్టిగా వచ్చింది. దున్నుడు మంచిగా కుదరలేదు నీళ్ళు లేక. వెంటనే గడ్డిలో అట్లా దున్నే వరకల్లా దాని ఆత ఎదగలేదు. కానీ ఇక అట్లే కష్టపడుకుంటే ఒక మనిషిని ఎక్కువ పిలిచిన కష్టపడుకుంటూ వేసినాం. ఇక పక్క చేనులో పురుగు తగిలింది చూడు, మొగి పురుగు. మందులు కొట్టాలి. ఊరికైతే దగ్గర వచ్చింది. గిన్నె ఊరికి దగ్గర మా పేరాడికి. రోడ్కైతే ఎక్కినా. ఇక దా డబ్బా పట్టుకురమ్మన్నా పనికొచ్చటామని వచ్చింది. అప్పుడు 2 రూపాయలు ఎక్కడి తీరము రాజనాలకు గడపడి నారిస్తే 100 రూపాయలు ఇస్తే మొత్తం సీసీ రోడ్ పోసిర్రు ఆడికెడికి మా పేరట్ల కడదాకా. ఇక్కడ మునుపు బురదలో నడిచి కాళ్ళు ఖరాబ్ అవుతుండే. సీసీ రోడ్ పోసిర్రు. పిల్లలది వ్యాన్ వస్తున్నట్లు తీసుకొని పిల్లలది